హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు యువర్ ఛానల్ లక్ష్మీ రాజస్ కిచెన్. ఈరోజు సమ్మర్ స్పెషల్ డెలిషియస్ బాదం మిల్క్ చేసుకోబోతున్నాము. మరి రెసిపీ స్టార్ట్ చేయబోయే ముందు స్మాల్ రిక్వెస్ట్, వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ప్లీజ్. లెట్స్ స్టార్ట్. ఈ బాదం మిల్క్ చేసుకోవడానికి అరకప్పు వరకు బాదం తీసుకొని వీటిని ఒక ఓవర్ నైట్ నానబెట్టుకోవాలి, లేదంటే అరగంట ముందు వేడి వేడి వాటర్లో వేసుకొని నానబెట్టుకున్న మనం ఈజీగా పీల్ ఆఫ్ చేసుకోవచ్చండి. ఇప్పుడు ఈ బాదామ్స్ని పీల్ ఆఫ్ చేసుకోవాలి. ఓ మిక్సీ జార్ తీసుకొని అందులోకి పీల్ ఆఫ్ చేసి పెట్టుకున్న బాదాం వేసుకొని, అలాగే ఒక కప్పు చిక్కటి పాలను కూడా వేసుకొని మెత్తని పేస్ట్ లాగా చేసుకోవాలండి, వీడియోలో చూపిస్తున్న విధంగా. ఇప్పుడు మేకింగ్ ప్రాసెస్ చూద్దాం. స్టవ్ ఆన్ చేసుకొని అడుగు మందంగా ఉన్న ప్యాన్ తీసుకోవాలండి. కంపల్సరీ అడుగు మందంగా ఉండాలి. ఈ ప్యాన్లోకి 1/2 లీటర్ వరకు పాలని తీసుకోవాలి. చిక్కటి పాలైతే టేస్ట్ చాలా బాగుంటుందండి. ఇవి మీరు ముందే కాచిపెట్టిన పాలైనా పర్లేదు, మీరు ఇప్పుడే తీసుకున్న పాలైతే కొంచెం ఎక్కువసేపు మరిగించుకోవాలి. మధ్య మధ్యలో కలుపుతూ మరిగించుకోవాలండి. ఇలా పాల క్వాంటిటీ కొంచెం తగ్గిన తర్వాత ఇందులోకి ముందుగా రెడీ చేసి పెట్టినటువంటి బాదం పేస్ట్ని వేసుకొని మంటని సిమ్లోకి అడ్జస్ట్ చేసుకొని కలుపుతూ ఇలా సైడ్స్ అన్నీ కూడా పాలల్లోకి అనుకుంటూ చేసుకోవాలండి. టేస్ట్ చాలా బాగుంటుంది ఇలా మీగడని కూడా అందులో యాడ్ చేసుకోవడం వల్ల. ఇలా కొంచెం ఇది ఒక పొంగు వచ్చి క్వాంటిటీ చిక్కగా అయ్యేంత వరకు కొద్దిగా బాయిల్ చేసుకోవాలండి. ఈ స్టేజ్లో ఇప్పుడు మీరు అకార్డింగ్ టు యువర్ స్వీట్ అండ్ టేస్ట్కి మీరు షుగర్ని యాడ్ చేసుకోవచ్చు. ఇలా షుగర్ యాడ్ చేసుకొని చక్కగా కరిగి ఈ పాలు కొంచెం పొంగొచ్చేంత వరకు బాయిల్ చేసుకోవాలండి. ఈ ప్రాసెస్ అంతా మనకి మీడియం ఫ్లేమ్లోనే చేసుకోవాలి. తర్వాత ఓ 2 స్పూన్స్ కస్టర్డ్ పౌడర్ తీసుకున్నానండి. మీ దగ్గర సాఫ్రాన్ అవైలబుల్గా ఉంటే మీరు కుంకుమ పువ్వు వేసుకుంటే టేస్ట్ ఇంకా చాలా బాగుంటుంది. నేను కస్టర్డ్ పౌడర్ వేసుకున్నాను. ఈ కస్టర్డ్ పౌడర్ని కూడా లంప్స్ లేకుండా చక్కగా కలుపుకొని ఇది ఓ పొంగు వచ్చేంత వరకు మళ్ళీ లో ఫ్లేమ్లోనే బాయిల్ చేసుకోవాలండి. తర్వాత 1/2 టేబుల్ స్పూన్ వరకు ఇలాచీ పౌడర్ని కూడా వేసుకొని బాగా స్టిర్ చేసుకొని ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలండి. బాదాం మిల్క్ రెడీ అయిపోయిందండి. నేను కులాడ్స్లోకి సర్వ్ చేసేసాను. పైనుంచి కొద్దిగా చాప్ చేసినటువంటి పిస్తా, బాదాం అండ్ క్యాష్యూస్ని కూడా వేసుకొని ఒక 1 అవర్ పాటు ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలండి. చల్లగా ఎంజాయ్ చేస్తే వీటి టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది. సమ్మర్లో ఏదైనా చల్లగా తాగాలనిపిస్తే ద బెస్ట్ మస్ట్ ట్రై రెసిపీ అండి. మీరు కూడా ట్రై చేయండి, ఎలా వచ్చిందో కమెంట్ చేయండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ డోంట్ ఫర్గెట్ టు హిట్ ద బెల్ ఐకాన్ and please do follow me on Instagram also. Thank you for watching the video and thank you for supporting me.